అమరావతి ప్రాంతంలో ముళ్ళ కంపలుగా పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి వాటన్నిటి కూడా నెల రోజుల్లో ఆ కంపలన్నీ తొలగించడానికి నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. టెండర్ల ప్రక్రియ ముగించి నెల రోజుల్లో అమరావతిలో ఇంకా మిగిలి ఉన్న కంప తొలగింపు పనులు జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని నారాయణ ప్రకటించారు. సమీకరణలో భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రైతుల నుంచి వాటిని తీసుకునే అంశం మీద త్వరలో నిర్ణయం ఉంటుందని చెప్పారు. రాజధాని గ్రామాల రైతులు శనివారం విజయవాడలోని సిఆర్డీ కార్యాలయంలో ఆయన కలిశారు. రాజధానిలో 29 గ్రామాలను కలిపి ఒకటిగా ఉంచాలని వైకాపా ప్రభుత్వం హయాంలో కొన్ని గ్రామాలను విడదీసి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లు విలీనం చేశారని దాన్ని సరిదిద్దాలని కోరారు. రిటర్నబుల్ ప్లాట్లో అన్ని రకాల మౌలిక వస్తువులను అభివృద్ధి చేయాలన్నారు. గతేడాది చెల్లించాల్సిన వార్షిక కౌలు వెంటనే చెల్లించాలని, ఏడాది చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా జమ చేయాలని కోరారు. ఎస్ఐన్ రైతులు గత 3 ఏళ్లుగా సిఐడి విచారణ పేరుతో కౌలు ఇవ్వడం లేదని చెప్పారు. రిజిస్ట్రేషన్ కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. రైతుల ప్లాట్లను తనఖా పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇచ్చేలా చూడాలని నిర్ణయించారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి నారాయణ వాళ్ళకి హామీ ఇచ్చారు.